చదువుతో పాటు చిన్నారులకు ఏదో ఒక రకమైన టాలెంట్ ఉండాలని భావిస్తారు. అందుకే చిన్నప్పటి నుంచే ఏదో ఒక కళను నేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు తల్లిదండ్రులు. భరతనాట్యం, కూచిపూడి లాంటి క్లాసికల్ డాన్సులు నేర్పిస్తున్నారు. వీటిని నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు పిల్లలు. దీంతో సిటీలో మళ్లీ సంప్రదాయ నృత్యాలకు ఆదరణ పెరిగింది. మొన్నటి వరకు డాన్స్ అంటే కేవలం వెస్ట్రన్, ఫోక్ మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు మరుగున పడుతున్న కళను బతికించేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లలకు విలువలు నేర్పించేందుకు భరతనాట్యం బెటర్ ఆప్షన్ అంటున్నారు పేరెంట్స్. వెస్ట్రన్ డాన్స్లతో కేవలం డాన్స్ మాత్రమే వస్తుందని, అదే భరతనాట్యం, కూచిపూడితో దైవభక్తి కూడా పెరుగుతుందంటున్నారు. పిల్లలకు శాస్త్రీయ నృత్యాలపై ఆసక్తి పెరగడంతో క్లాసికల్ డాన్స్ల ఇన్స్టిట్యూట్స్ ఎక్కువయ్యాయి. దీంతో పిల్లలను భరతనాట్యం, కూచిపూడి ఇన్స్టిట్యూట్లలో జాయిన్ చేస్తున్నారు తల్లిదండ్రులు. చిన్న వయసులోనే శాస్త్రీయ నృత్యం నేర్పిస్తే గుర్తింపు వస్తుందన్నారు పేరెంట్స్. ఒక తట్టడు నట్టడు అని చెప్పేసి 2 స్టార్టింగ్ స్టెప్స్ నేర్చుకుందన్నమాట. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, ఇంతలాగా చెప్తుంది చేస్తుంది అని చెప్పేసి. అవే కాకుండా ముద్రాసు అవి కూడా చెప్తుంది. మమ్మల్ని ఫర్దర్గా ట్రీట్ చేయడం కానీ ఏదైనా చాలా బాగుంది కాబట్టి మేము కంటిన్యూ చేస్తూ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా తీసుకెళ్తున్నారు. ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తున్నాయి. క్లాసికల్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. అది నా కోరిక మేరకు నా కూతురుకు కూడా నేర్పియాలి అని నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను నేర్పిస్తున్నాను. భరతనాట్యం, కూచిపూడిని చిన్న పిల్లలు నేర్చుకుంటున్నారని తెలిపారు గురువులు. చిన్నతనం నుంచే నేర్చుకుంటే వారు పెద్దయ్యే వరకు సర్టిఫికేట్తో పాటు మంచి డాన్స్లో ప్రావీణ్యం పొందుతారని తెలిపారు. క్లాసికల్ నృత్యం నేర్చుకున్న వారికి మంచి భవిష్యత్తుందన్నారు గురువులు. ప్రాపర్ డాన్స్ అంటే అథెంటిక్ వేలో భరతనాట్యం నేర్పించడం మా ప్రాధాన్యత. వాటికి అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏదైనా బయట ఒక ప్రోడక్ట్ కంటే మనం ఈ 4 స్టార్ రేటింగో 5 స్టార్ రేటింగ్ 100 సార్లు మనం ఆలోచించుకుంటాం కదా. అలాగే భరతనాట్యానికి కూడా ఒక కాంటెంట్ ఉంది. మనం ఒక గూగుల్లో సెర్చ్ చేసినా ఈ సార్ నేర్పిస్తున్న అడుగు సరి అయిందా కాదా, ఈ నేర్పిస్తున్న డాన్స్ సరైనా కాదా, మేము నేర్చుకున్న భరతనాట్యం కూడా ఇది ఏ పద్ధతికి సంబంధించింది, ఏ డాన్స్ ఫామ్ నేర్చుకుంటున్నాము, ఏ గురువు దగ్గర నేర్చుకుంటున్నాము, గురువు గారి క్వాలిఫికేషన్ ఏంటి అని పేరెంట్స్ కూడా ఆలోచిస్తే తప్పకుండా ఈ ఆర్ట్ని ఎవరు మోసపోకుండా సరైన క్రమంలో ఒక పద్ధతి ప్రకారం నేర్పించవచ్చు. భరతనాట్యం, కూచిపూడి డాన్స్లను ఆసక్తితో నేర్చుకుంటున్నామని తెలిపారు విద్యార్థులు. వెస్టర్న్ డాన్స్ తో పోలిస్తే భరతనాట్యం నేర్చుకుంటే బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుందని, ఆరోగ్యంగా ఉంటామన్నారు. భరతనాట్యం నేర్చుకుంటే మిగిలిన అన్ని నృత్యాలు సులభంగా నేర్చుకోవచ్చన్నారు విద్యార్థులు. చాలా నాకు డాన్స్ అంటే ఇష్టము. అందుకు ఒక 7 ఇయర్స్ అయింది సార్ దగ్గర జాయిన్ అయ్యి. అకాడమిక్స్ లాగా డాన్స్ కూడా ఒక కోర్స్ ఉంటుందని సార్ దగ్గరకు వచ్చినాక తెలుసుకున్నాను. గుర్తించాలి అనే ఫీలింగ్తో ఈ భరతనాట్యం నేర్చుకుని వేరే వాళ్ళకి కూడా నేర్పెడితే అది వేరే జనరేషన్స్కి కూడా ఉపయోగపడుతుంది. మేము త్వరలో ఉగాదికి మలేషియాకి వెళ్తున్నాము. అండ్ ప్రతి శివరాత్రికి మేము అర్ధనారీశ్వర నృత్య రూప అనే ఒక డాన్స్ చేస్తాము గొట్ట మీద శివాలయం దగ్గర. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ప్రస్తుతం ప్రతి ఒక్కటి ట్రెండ్ అవుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం శాస్త్రీయ నృత్యాలకు ఆదరణ పెరుగుతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు నేర్చుకుంటున్నారు. Come to be free.